ఆదాము అవ్వ ఏదైనా తోటలో పాపం చేస్తారు అని ప్రభువుకి ముందే తెలిసిన ఎందుకని ఆయన మంచి చెడ్డ తెలియని వృక్ష ఫలాన్ని పెట్టాడు? ఫర్ ద సేమ్ రీజన్స్ గాడ్ అలవ్స్ టెంప్టర్ ఇన్ టు అవర్ లైఫ్స్. మన జీవితంలోనికి శోధకుని దేవుడు ఎందుకు అనుమతిస్తాడో ఆ కారణాన్ని బట్టే ఆదాము అవ్వల జీవితంలో కూడా ప్రభువు ఆ చెట్టును ఉంచాడు. మన హృదయ స్థితిగతులు ఎలా ఉన్నాయో మనకి చూపించడం కొరకే దేవుడు అపవాదిని బలహీనతల రూపంలో, శోధనల రూపంలో మన జీవితంలోనికి అనుమతిస్తాడు. సంసోను, యోసేపు ఇద్దరు బలమైన, అందమైన యవ్వనస్తులు. సంసోను తనకున్న బలాన్ని బట్టి, తనకి దేవుడిచ్చినటువంటి ఆ అందాన్ని బట్టి అతను అహంకారిగా మారి అతను పాపంలో పడిపోయాడు. కానీ దీనత్వాన్ని కలిగిన యోసేపు అంతే అందగాడైన, అంతే టెంప్టేషన్స్ అతని జీవితంలోనికి కూడా వచ్చినా సరే అతని యొక్క హృదయ పరిస్థితిని బట్టి అతడు పాపాన్ని ఎదిరించగలిగాడు. సో వాట్ ఈస్ యువర్ హార్ట్ లైక్ టుడే? ఇస్ ఇట్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ ఆర్ ఇస్ ఇట్ విత్ హ్యూమిలిటీ? నువ్వు, నీ హృదయము ఎలా ఉన్నాయి?